వరంగల్ టీఆర్ఎస్ లో ఇప్పుడు కొత్త కాపురం మొదలైంది. ఎప్పుడూ ఓ నేతపై రగిలిపోయే నాయకుడు కొత్త ఈక్వేషన్ మొదలు పెట్టాడు. తన సెగ్మెంట్ లో అడుగు పెట్టొద్దని వార్నింగ్లు ఇస్తూనే పనిగట్టుకుని మరో నేతకు వెల్కమ్ చెబుతున్నాడు. వరంగల్ టీఆర్ఎస్ లో ఏం జరుగుతోందో వాచ్ ది స్టోరీ. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ లో సీన్లు స్పీడ్గా మారిపోతున్నాయి. నేతల కలయికలు కూడా కొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి. ఒకే పార్టీ నేతలు కలుసుకుంటే మామూలుగా అయితే పెద్ద విశేషం కాదు గానీ ఓరుగల్లు రాజకీయాల్లో మాత్రం వింతగానే కనిపిస్తోంది. కొందరి కలయికల వెనుక అసలు కథ వేరే ఉందనే చర్చ జరుగుతోంది. విషయానికొస్తే ఈయన డాక్టర్ తాటికొండ రాజయ్య, తెలంగాణలో తొలి ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే. రాజకీయంగా ఈయనకు చిరకాల ప్రత్యర్థి ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. రాజకీయంగా ఇద్దరు మొదటి నుంచి ఎడమొహం పెడమొహమే. వేర్వేరు పార్టీల్లో పని చేసినప్పటి నుంచి వీరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. ఒకే గూటికి చేరాక ఒకే జెండా నీడన ఉన్నా కూడా వారిద్దరి మధ్య అదే వైరం. తన సీటుకి ఎసరు పెట్టింది కడియమేనని భావిస్తున్న రాజయ్య, శ్రీహరి తన సెగ్మెంట్ లో అడుగు పెట్టడానికి వీల్లేదని భీష్మించి కూర్చున్నారు. పాపం కడియం కూడా ఎందుకొచ్చిన గొడవని ఘన్పూర్ వంక కూడా చూడడం లేదు. ఇప్పటికీ ఆ సెగ్మెంట్ లో ఇద్దరికి బలమైన గ్రూపులున్నాయి, సొంత క్యాడర్ కూడా ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడు కడియంపై కారాలు మిరియాలు నూరే రాజయ్య ఇప్పుడు కొత్త ఈక్వేషన్ మొదలు పెట్టారట. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్ రావులు కలిసి ఈ నెల 23న ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇప్పటికే జిల్లాలో చర్చనీయాంశమైంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు చాలా వేగంగా కలిసిపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. కడియం ఎర్రబల్లి కలయికతో ఓరుగల్లు రాజకీయ సమీకరణాల్లో మార్పు తథ్యమంటున్నారు కొందరు. ఎన్నోసార్లు స్టేజ్ల మీదే నువ్వెంతంటే నువ్వెంతనుకున్న కడియం ఎర్రబల్లిలే కలిసిపోవడంతో రాజయ్య ఆలోచనలో పడ్డారట. వారిద్దరూ ఊరికే కలవరనుకుంటూ ఆయన తన వ్యూహం కూడా మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కడియం ఎర్రబెల్లి కలుసుకున్న 3 రోజుల్లోనే వరంగల్ జిల్లాలో మరో కీలక రాజకీయ పరిణామం జిల్లాలో చోటు చేసుకుంది. తాటికొండ రాజయ్య గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తో కలిసి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చందూలాల్ ను రాజయ్య ఆహ్వానించి మరీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేబినెట్ లో వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి, చందూలాల్ ఇద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నా మంత్రులుగా ఇద్దరి మధ్య అంతగా సమన్వయం లేదనే అభిప్రాయం ఉంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సమయంలో చందూలాల్ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ప్రాధాన్యత విషయంలోనూ వరంగల్ జిల్లాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నారన్న చర్చ నేపథ్యంలో రాజయ్యతో కలిసి ఆయన స్టేషన్ ఘన్పూర్ కార్యక్రమాల్లో పాల్గొనడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కడియం ఎర్రబెల్లి కలిసి కార్యక్రమాలు నిర్వహించడంతో వారి కలయికు ధీటుగా ఉండేందుకే ఎమ్మెల్యే రాజయ్య, మంత్రి చందూలాల్ కలిసి ఈ మధ్య కాలంలో పర్యటనలు జరిపారని అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలక నేతల కలయికలు, కార్యక్రమాలతో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయోనన్నది జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.